తెలంగాణ నదీ జలాలపైన కేంద్ర పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నల్గొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు బయలుదేరిన పార్టీ బృందం. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి చలో నల్గొండ బహిరంగ సభకు బయలుదేరిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు అంతా నల్గొండ బహిరంగ సభకు బయలుదేరి వెళ్తున్నాము. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని గత 10 సంవత్సరాలుగా అడ్డుకున్నది మా పార్టీ ప్రభుత్వం. నూతనంగా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కేవలం 2 నెలల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పచెప్పింది. తెలంగాణ రైతాంగ భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మా పార్టీ వివరంగా గళం ఎత్తింది. నదీ జలాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈరోజు నల్గొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచింది. నిన్న అసెంబ్లీలో అబద్ధాలను ప్రచారం చేసింది. తెలంగాణ ప్రజలకు తెలియని నిజాలు చెప్పాల్సిన అవసరం మా పైన ఉన్నది. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ ప్రజలకు నదీ జలాలపైన, వాటికి కేంద్రానికి అప్పచెపితే వచ్చే నష్టాలపైన సభలో వివరిస్తారు. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని ఈరోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము అంటున్న బీఆర్ఎస్ పార్టీ.